ఇదే కాకుండా వీళ్ళు ఫేక్ నంబర్ ప్లేట్స్ అంటే చైన్ స్నాచింగ్ చేసి బైక్ లో పారిపోతున్నప్పుడు ఆ నంబర్ పట్టుకునేసి ఎవరైనా డిటెక్ట్ చేస్తారు, వెహికల్ చెకింగ్ లో పోలీసులకు దొరకకూడదు అనేటువంటి ఉద్దేశంతో రకరకాల ఫేక్ ప్లేట్స్ కూడా వీళ్ళ దగ్గర పొజిషన్ లో మనకి 5 ఫేక్ ప్లేట్స్ దొరికాయి. 2 చాకులు, ఒక నాటు తుపాకీ, దాంతోపాటు పెల్లెట్స్, అదే మాదిరిగా ఈ నంబర్ ప్లేట్స్ మార్చడానికి యూజ్ చేసేటువంటి స్క్రూస్, కటింగ్ ప్లేయర్ ఇవి. ఇంకా ఏంటంటే వీళ్ళు గోల్డ్ తర్వాత దాన్ని అమ్ముకోవడానికి గోల్డ్ షాప్ వాళ్ళందరి మీద డిపెండ్ కాకుండా వాళ్లే కరిగించుకుంటామని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి కొంత సామాగ్రి, వెయింగ్ మెషిన్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు బైక్ లో నార్మల్ గా వీళ్ళు ఏంటంటే బైక్ లో వచ్చేసి వీళ్ళు ర్యాండమ్ గా చైన్ స్నాచింగ్ చేసుకోవడము, ఇవ్వని వాళ్ళని చాకు చూపించి బెదిరించడము, అవసరమైన దగ్గర పిస్టల్ చూపించి కూడా బెదిరిస్తామనేది వీళ్ళు అడ్మిట్ అయ్యారు. సో వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి మనకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ పెట్టుకునేసి టోటల్ డిస్ట్రిక్ట్ అందరికీ కూడా మనం అలర్ట్ చేసుకుని విన్నాము. దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్ మనకి రావడానికి హెల్ప్ చేసినటువంటి కాశీబుకాసి ఎస్ఐ పరినాయుడు, అదే మాదిరిగా నర్సన్నపేట ఎస్ఐ అశోక్, అదే మాదిరిగా పట్టుకున్న తర్వాత మళ్ళా వీళ్ళందరితో కూడా ప్రాపర్ గా అరెస్ట్ చేసి వీళ్ళందరినీ ఇది చేయడానికి సహకరించినటువంటి అదర్ స్టాఫ్, ముఖ్యంగా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పీసీ నాని, పీసీ నీలకంఠం, పీసీ భాస్కర్రావు, వీళ్ళతో పాటు ఈ రికవరీ అంతా కూడా ప్రాపర్ గా చేసినటువంటి సిఐ నర్సన్నపేట, అట్లా సూపర్వైజ్ చేసినటువంటి ఎస్డిపిఓ టెక్కలి బాలచంద్రారెడ్డిని, ఓవరాల్ గా చూసినటువంటి సిసిఎస్ ఇన్ఛార్జ్ సిసిఎస్ సిఐ మరియు ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ప్రేమ్ కాజల్, వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మనందరికీ తెలిసిందే, ఫిబ్రవరి 23వ తారీఖున నర్సన్నపేటలో 65 ఇయర్స్ లేడీ శ్రీమతి జామి వరలక్ష్మి శ్రీరామ్ నగర్ లో నివాసం ఉంటారు. ఆమె దగ్గర నుంచి మెడలో ఉన్నటువంటి 3.5 తులాల గోల్డ్ చైన్ ని లాక్కెళ్లిపోయారు బైక్ లో వచ్చి. దానికి సంబంధించి చైన్ స్నాచింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజెస్, సిడిఆర్స్, టవర్ డబ్బులు అన్నింటినీ అనలైజ్ చేసుకునేసి మాకు రాబడినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఇవాళ ఉదయం జమ్మూ జంక్షన్ నర్సన్నపేట దగ్గర ఒరిస్సా రాష్ట్రం పరంపూర్కి చెందినటువంటి శంకర్, అదే మాదిరిగా సురేష్, వీళ్ళిద్దరు కూడా ఒరిస్సా వాస్తవ్యులు, ఒరిస్సా బరంపూర్లో ఉంటారు. వీళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 21.30 తులం రికవర్ చేయడం జరిగింది. ఇది నర్సన్నపేటలో మన దగ్గర జరిగినటువంటి మన జిల్లాలోని అఫెన్సే కాకుండా విశాఖపట్నం సిటీలో 2 చైన్ స్నాచింగ్స్, అండ్ అదే మాదిరిగా విజయనగరంలో 2, పార్వతీపురం మన్యంలో 2, మొత్తంగా 7 కేసెస్. ఈ 7 కేసుల్లో కూడా వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీగా 8 చైన్లు, అంటే ఒక కేసులో 2 చైన్లు మెడలో ఉన్నాయంట ఒకే కేసులో. సో ఆ మాదిరిగా మొత్తం 8 చైన్స్ వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా వీళ్ళు ఫేక్ నంబర్ ప్లేట్స్ అంటే చైన్ స్నాచింగ్ చేసి బైక్ లో పారిపోతున్నప్పుడు ఆ నంబర్ పట్టుకునేసి ఎవరైనా డిటెక్ట్ చేస్తారు, వెహికల్ చెకింగ్ లో పోలీసులకు దొరకకూడదు అనేటువంటి ఉద్దేశంతో రకరకాల ఫేక్ ప్లేట్స్ కూడా వీళ్ళ దగ్గర పొజిషన్ లో మనకి 5 ఫేక్ ప్లేట్స్ దొరికాయి. 2 చాకులు, ఒక నాటు తుపాకీ, దాంతోపాటు పెల్లెట్స్, అదే మాదిరిగా ఈ నంబర్ ప్లేట్స్ మార్చడానికి యూజ్ చేసేటువంటి స్క్రూస్, కటింగ్ ప్లేయర్ ఇవి. ఇంకా ఏంటంటే వీళ్ళు గోల్డ్ తర్వాత దాన్ని అమ్ముకోవడానికి గోల్డ్ షాప్ వాళ్ళందరి మీద డిపెండ్ కాకుండా వాళ్లే కరిగించుకుంటామని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి కొంత సామాగ్రి, వెయింగ్ మెషిన్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు బైక్ లో నార్మల్ గా వీళ్ళు ఏంటంటే బైక్ లో వచ్చేసి వీళ్ళు ర్యాండమ్ గా చైన్ స్నాచింగ్ చేసుకోవడము, ఇవ్వని వాళ్ళని చాకు చూపించి బెదిరించడము, అవసరమైన దగ్గర పిస్టల్ చూపించి కూడా బెదిరిస్తామనేది వీళ్ళు అడ్మిట్ అయ్యారు. సో వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి మనకు ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ పెట్టుకునేసి టోటల్ డిస్ట్రిక్ట్ అందరికీ కూడా మనం అలర్ట్ చేసుకుని విన్నాము. దీంట్లో ఈ ఇన్ఫర్మేషన్ మనకి రావడానికి హెల్ప్ చేసినటువంటి కాశీబుకాసి ఎస్ఐ పరినాయుడు, అదే మాదిరిగా నర్సన్నపేట ఎస్ఐ అశోక్, అదే మాదిరిగా పట్టుకున్న తర్వాత మళ్ళా వీళ్ళందరితో కూడా ప్రాపర్ గా అరెస్ట్ చేసి వీళ్ళందరినీ ఇది చేయడానికి సహకరించినటువంటి అదర్ స్టాఫ్, ముఖ్యంగా హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పీసీ నాని, పీసీ నీలకంఠం, పీసీ భాస్కర్రావు, వీళ్ళతో పాటు ఈ రికవరీ అంతా కూడా ప్రాపర్ గా చేసినటువంటి సిఐ నర్సన్నపేట, అట్లా సూపర్వైజ్ చేసినటువంటి ఎస్డిపిఓ టెక్కలి బాలచంద్రారెడ్డిని, ఓవరాల్ గా చూసినటువంటి సిసిఎస్
ఇన్ఛార్జ్ సిసిఎస్సిఏ మరియు ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ప్రేమ్ కాజల్